25లో మనీ వచ్చేస్తున్నాయి. ఈ 25లో మన జీవితం మారిపోతుంది. ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు, పాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తీసుకోవచ్చు అన్న ఒపీనియన్ మీద చాలా ఫౌండర్స్ ఉన్నారు. చాలా అంటే చాలా ఫౌండర్స్ ఉన్నారు. అందరితో పాటు నేను కూడా ఉన్నాను. బట్ అసలు 1% లేదనుకొని ఈ 25లో స్టార్ట్ చేయండి లైఫ్ని. బికాజ్ ఎందుకంటే ఆన్పాసివ్ మొత్తానికి లేట్ అయ్యిద్ది, పక్కా లేట్ అయ్యిద్ది, దాంట్లో నో డౌట్. ఒక వర్కే కాదు ఆన్పాసివ్కి ఉంది, ఈకోసిస్టమ్ తీసుకురావాలి, స్టేబుల్ చేయాలి, వెబ్సైట్ లేదు, అవన్నీ చాలా చేయాలి. 25లో మనీ వచ్చేస్తాయి అని మాత్రం అనుకోకండి. ఈ 25 కన్ఫామ్గా పాజిటివ్ వైబ్స్ అనే ఉన్నాయి. పచ్చిగా చెప్పాలంటే పాజిటివ్ వైబ్స్ కూడా ఉన్నాయి, కానీ చెప్పలేవు. రావచ్చు, రాకపోవచ్చు. హలో, హాయ్, హౌ ఆర్ యూ ఆల్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆన్పాసివ్ ఫ్యామిలీ. కానీ దీనికోసం మీరు మీ టైం వేస్ట్ చేసుకొని వచ్చేస్తుంది అని ఒక థాట్తో ఉండి మీ లైఫ్ని మీరు ఫినిష్ చేసుకోకండి. లైక్ ఎలా అంటే పాడు చేసుకోకండి. మీ పనికి మీరు వెళ్ళండి, మీకు జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. యాష్ముఫ్రే కూడా అదే చెప్పారు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాము, అది జరిగే టైంలో జరిగిద్దని అతనే చెప్పారు మనకి. సో అందుకే. కానీ ఒక ఫౌండర్గా ఈ కంపెనీలో ఉన్నాము, కొంచెం మనీ వచ్చేది 6 years అవుతుంది అని ఒక థాట్ మీద ఉంటారు. ఎప్పుడు వస్తాయి అని ఉంటారు. కానీ ఈ సంవత్సరం కూడా మేబీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ రావడానికి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఏంటి? మనీ కదా, చాలా అప్డేట్స్ మాత్రం చాలా వస్తాయి. లైక్ మార్కెటింగ్ కూడా ఇంకా పెంచుతారు, చాలా పెంచుతారు. పార్ట్నర్షిప్లు పెరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ఇలాగే పెరుగుతాయి, పార్ట్నర్షిప్స్ పెరుగుతాయి. బుర్జ్ ఖలీఫా మీద యాడ్స్ చేస్తారు, మళ్ళీ సేమ్ టు సేమ్ మార్కెటింగ్ అయితే జరుగుతుంది. కానీ మనీ వచ్చేది మాత్రం నేను కూడా గ్యారెంటీ, ఏ ఫౌండర్ కూడా గ్యారెంటీ ఇవ్వలేరు, ఏ లీడర్ కూడా గ్యారెంటీ ఇవ్వలేరు. బికాస్ అంటే అది సిచ్యువేషన్ సార్, అది ఆ పైన జరుగుతున్న వర్క్ బట్టి ఉండిద్ది. నేను నిజంగా నేను అందరూ యూట్యూబర్ లాగా వచ్చేసిద్ది ఈ 25లో వచ్చేసిద్ది అని నేను చెప్పే టైప్ అయితే కాదు, రాదు. మీరైతే హోప్స్ పెట్టుకోకండి. ఎందుకంటే చాలా వర్క్ ఉంది వెనక, జరుగుతుంది, జరగట్లేదని నేను అనట్లే, జరుగుతుంది. వర్క్ మాత్రం చాలా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్డేట్స్ మాత్రం ఈ ఇయర్లో చాలా పాజిటివ్గా వస్తాయి, దాంట్లో అయితే నో డౌట్. అది వచ్చింది ఇది వచ్చింది అని అప్పులు తీసుకొచ్చి చాలా మంది కామెంట్లో, నేను నా యూట్యూబ్ ఛానల్లో కాదులే అండి, నేను చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తాను కదా, దాంట్లో కామెంట్లో చూశాను నేను, అప్పు తీసుకొచ్చాం సార్, అది సార్ ఫౌండర్షిప్ తీసుకున్నాము అన్నాను. కానీ ఆన్పాసివ్ వల్ల ఏ ఫ్యామిలీ కూడా రోడ్డు పడకూడదు. బికాస్ ఎందుకంటే మీ ఫ్యామిలీ మీ మీదే డిపెండ్ అయి ఉండిద్ది. సో అందుకే మీరు మీ పని మీరు చేసుకోండి, మీ బ్రతుకు మీరు బతకండి. ఇంకోటి ఏంటంటే, ఇట్లా మాట్లాడుతున్న తప్పుగా అనుకోకండి, కానీ ఫ్యాక్ట్ ఇదే, అది వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఆన్పాసివ్ 25 కూడా మనీ ఇవ్వదు అని నా థింక్, అది మాత్రం వాస్తవం. అప్డేట్స్ మాత్రం చాలా వస్తాయి. అది ఈ 25లో ఆన్పాసివ్ గురించి తెలిసిపోయిద్ది, టోటల్గా తెలిసిపోయిద్ది. నేను నెగిటివ్గా మాట్లాడతలేదు, ఫౌండర్స్ మైండ్లో ఉన్న మాటలు నేను మాట్లాడుతున్నాను ప్రెజెంట్. నెగిటివ్ థాట్ అయితే నాకు ఆన్పాసివ్ మీద లేదు. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను, నాకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, నమ్మకం పెట్టుకుని ఆన్పాసివ్ మీద అని. సైనింగ్ ఆఫ్.